హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ చేయకుండా మజ్లిస్కు అండగా ఉంటున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ సాయంత్రంతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో నాంపల్లి పార్టీ కార్యాలయంలో హైదరాబాద్కు చెందిన బీజేపీ కార్పొరేటర్లతో కేంద్ర మంత్రి ఉదయం సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై చర్చించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికైన కార్పొరేటర్లను ఓటు వేయకుండా బీఆర్ఎస్ బెదిరిస్తోందన్నారు. ఇది ఓటేసి గెలిపించిన ప్రజలను అవమానించడమే అన్నారు. ఎంఐఎం కోసం ప్రజలు బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఓటు వేయలేదన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రెండు పార్టీలు కూడా ఈ శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికైనటువంటి కార్పొరేటర్స్ యొక్క ఓటు హక్కు వినియోగించకుండా బీఆర్ఎస్ పార్టీ తమ సొంత పార్టీ కార్పొరేటర్లను బెదిరించడము, వాళ్ళకు ఓటేసినటువంటి ప్రజల యొక్క ఓటు హక్కు అయితే ప్రజలు ఓటేసి గెలిపించారో వాళ్ళను అవమానం చేసినట్టే. మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసమో మజ్లిస్ పార్టీకి మద్దతు ఇవ్వడం కోసమో హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయలేదు, హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్కి ఓటేయలేదు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పోటీ చేసి మజ్లిస్ వ్యతిరేక ఓట్లు చీల్చి మజ్లిస్ పార్టీకి సహకరించేటువంటి ప్రయత్నం చేస్తాను. అక్కడ బీజేపీని ఓడించడం కోసమో ఆ ఎలక్షన్స్లో పోటీ చేస్తారు రెండు పార్టీలు.